వస్తానన్న సుగ్రీవుడి కోసం రాముడు ఎదురుచూస్తున్నాడు. సుగ్రీవుడు ఇచ్చిన మాట మర్చిపోయాడేమో అని లక్ష్మణుడితో చెప్తూ రాముడు బాధపడ్డాడు. అక్కడ కిష్కింధలో కూడా సుగ్రీవుడు అంతఃపురం దాటి రావడం లేదు. పనులన్నీ మంత్రులకు అప్పగించి భార్యలతోనే గడుపుతున్నాడు. ఇదంతా హనుమంతుడు గమనిస్తూనే ఉన్నాడు. ఇక లాభం లేదని హనుమంతుడు నేరుగా సుగ్రీవుడి దగ్గరకు వెళ్ళాడు. సుగ్రీవుణ్ణి కలిసి హనుమంతుడు ఇలా నచ్చజెప్పాడు. సుగ్రీవా, నువ్వు చాలా కాలం కష్టపడ్డావు. ఆ రాముడి దయవల్ల వాలి మరణించాడు. నీకు అధికారం దక్కింది. వర్షాకాలమంతా సుఖభోగాల్లో మునిగావు. వర్షాకాలం దాటిపోయింది. సమయం మించిపోయింది. అయినా నువ్వు శ్రీరాముడికిచ్చిన మాట గురించి మాట్లాడటం లేదు. ఇప్పుడు మాట నిలబెట్టుకోవాల్సిన సమయం వచ్చింది. ఆ రాముడే వచ్చి అతని చేత చెప్పించుకోవడం మంచిది కాదు. అది స్నేహధర్మం అనిపించుకోదు. ఇచ్చిన మాటను తప్పినవాడు రాజు అనిపించుకోడని, సీతమ్మ అన్వేషణకు వానర సైన్యానికి ఇంకా ఆజ్ఞ ఎందుకు ఇవ్వలేదని హనుమంతుడు సూటిగా సుగ్రీవుణ్ణి ప్రశ్నించాడు. రాముడు ఇంకా అడగలేదు కాబట్టి నిర్లక్ష్యం చేయవద్దని, ప్రతిజ్ఞ చేశావు కాబట్టి నువ్వే వచ్చి కలుస్తావని రాముడు ఎదురుచూస్తూ ఉండవచ్చని, ఆలస్యం చేయడం మంచి పద్ధతి కాదని సుగ్రీవుడికి హనుమ చెప్పాడు. నీకవసరం వచ్చినప్పుడు రాముడితో వెంటనే పని చేయించుకున్నావు. ప్రాణాలకు ప్రమాదమని తెలిసి కూడా రాముడు వాలిని సంహరించి నీకు పట్టాభిషేకం చేశాడు. తీరా ఆయనకు పని చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం కాలాయాపన చేస్తున్నావు. ఇది భావ్యం కాదని హనుమ సుగ్రీవుణ్ణి సున్నితంగా హెచ్చరించాడు.